హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మిన్ను వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను వాయిస్ మొదలెట్టానో లేదో మిన్ను కూడా హాయ్ అన్నారు, చూసారా? ఏంటి ఈ వీడియో అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా హస్బెండ్ అయితే వస్తున్నారు. అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం, విలేజ్లో ఉన్న వాళ్ళం. మేము మా హస్బెండ్ వస్తున్నారని చెప్పి విజయవాడ అయితే వెళ్తున్నాము. విజయవాడ అసలు మా హస్బెండ్ వస్తే మేము ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారా? అంటే దుర్గం తల్లి టెంపుల్కి అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖాళీ అయిపోయింది. ఇంకో మిన్ను వల్లనా ఎవరి మిన్ను ఇందా మిన్నుతో అయితే నేను బస్ స్టాండ్ కాడ నుంచి రాలేనని చెప్పి మా హస్బెండ్ అయితే మేము దిగే ముందే అయితే వచ్చేసారు. ట్రైన్ ఆయన ముందే దిగేస్తారు. గంట ముందే అయితే మేము 9కి అయితే వచ్చేసాము. ఆయన 8:30కి అలా అయితే దిగేస్తారు. అందువల్ల అయితే ఆయన బస్ స్టాండ్ ఈ బ్యాగ్స్ అయితే లాకర్లో పెట్టేసేసి బస్ స్టాండ్కి అయితే వచ్చేసారు. 4 బ్యాగ్స్ అయితే ఉన్నాయి, అవి అయితే లాకర్లో అయితే పెట్టేశారు. అయితే ఫ్రీనే. మా హస్బెండ్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకున్నారు. ఇది ఆర్టీసీ బస్ అండి. ఇదేమి టెంపుల్ దగ్గరికి వెళ్ళదు, కృష్ణానది కాడ అయితే ఆపేసిద్ది అంతే. ఇక కృష్ణానదిలో మా హస్బెండ్ స్నానం అయితే చేశారు. మా మిన్ను మా హస్బెండ్ ఇద్దరు కూడా స్నానం అయితే చేశారు. నేనైతే చేయలేదు, మార్నింగే ఫ్రెష్ అయ్యి వెళ్ళాను కాబట్టి నేనైతే ఏం చేయలేదు. అంటే బట్టలు ఏం తీసుకెళ్ళలేదని చెప్పి వాళ్ళిద్దరైతే ఫ్రెష్ అయ్యారు. మిన్ను అయితే ఫ్రెష్ అవ్వడానికి ఆ బట్టలే మళ్ళీ స్నానం చేశాక మళ్ళీ అవే వేసాను. వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. అసలు ఆ రోజున చాలా క్రౌడ్గా కూడా ఉంది, చాలా మంది అయితే వచ్చారు. ఆ తల్లిని దర్శించుకోవడానికి అయితే చాలా భక్తులు అయితే వచ్చారు. ఎంత ఎండేసిందో ఆ ఎండలో అయినా సరే వాళ్ళు వచ్చారు. చాలా భక్తులు ఉండబట్టే కదా తల్లి దగ్గరికి అయితే వచ్చారు నమ్మకంతో. మేము అంతేనండి. మిన్నుకి అసలు ఆ రోజు వ్యాక్సిన్ వేయాలి, వ్యాక్సిన్ మానేసి అమ్మవారి దగ్గరికి అనుకున్నాం కాబట్టి మా హస్బెండ్ అన్నారు వెళ్ళాల్సిందే అన్నారు. వ్యాక్సిన్ ఆపేసుకుని మరీ వెళ్ళాము అక్కడికైతే. నెక్స్ట్ వీక్ వేయించొచ్చులే అని చెప్పి. మిన్ను కూడా హ్యాపీనెస్ చూడండి. డాడీ అడి మిన్ను, డాడీ అడి ఈత వచ్చి మీ నాన్నకి. అసలు ఫస్ట్ టైం అయితే విజయవాడ అయితే మేము దుర్గం తల్లి దగ్గరికి అనుకోకుండా అయితే వెళ్ళాము. అసలు అనుకోలేదు, అప్పటికప్పుడే. అంటే మా హస్బెండ్ ట్రైన్ ఎక్కాక అయితే మా హస్బెండ్ అనుకున్నారు. ఇక మేము వెళ్ళాము అంతే. ఆ తల్లి అంటే పిలుపు లేనిదే మేమైతే వెళ్ళలేము కదా. చక్కగా మంచిగా అయితే దర్శించుకున్నాము. నేనైతే మామూలుగా కాళ్ళై కడుక్కుని మామూలుగా నీళ్ళైతే చిమ్ముకున్నానండి. నేనేమి స్నానం అయితే చేయలేదు. అందరూ కూడా చేస్తున్నారు కానీ నేను బట్టలు అయితే తీసుకెళ్ళలేదని చెప్పి ఇక్కడే ఫ్రెష్ అయ్యి వెళ్ళాను కాబట్టి నేనేం చేయలేదు స్నానం అయితే. వీడియో అయితే చాలా రోజులు అయిపోయింది నేను వీడియో షూట్ చేసి అయితే. మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారు కదా, ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నాను. లేట్ అయిపోతుంది మీ వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేయడానికి 1 by 1 అయితే ఎడిటింగ్. ఇక వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయాక మేమైతే అక్కడ ఫ్రీ బస్ అయితే పెడతారు కదా అమ్మవారిది. ఫ్రీ ఏం కాదండి, 10 రూపీస్ అనుకుంటా ఛార్జ్ చేశారు. ఇక మేమైతే ఇప్పుడు కొండపైకి వెళ్ళడానికి అయితే బస్ అయితే ఎక్కేసాము. అసలు ఖాళీయే లేదు, కానీ క్యూ లైన్ మాత్రం పెట్టారు. చాలా బాగుంది. క్యూ లైన్లో అంటే లైన్గా వెళ్ళటమే, లేకపోతే తక్కువలాట అయిపోద్ది కదా. చాలా అయితే బాగుంది. అదైతే చూడండి, అసలు రోజు చూడండి జనాలు అసలు ఎండకి వాటి మీద మ్యాట్ల మీద నడుస్తూ ఇక వెళ్తున్నాం. చాలా డెవలప్ అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంతమంది జనం ఉన్నారు. దర్శనానికి మాత్రం ఫోన్స్ నాట్ అలౌడ్. అక్కడ ఉంటుందా? అక్కడ పెడదామా?
ఫోన్లు అయితే పైకి అయితే లేవు, ఉన్నాయి కానీ దర్శనం అయిపోయాక అయితే తీసుకువెళ్తున్నారు. అంటే అన్న సమాధానం మేమైతే ఇక్కడ ఇచ్చేసాం కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లోనే మాకు తెలియక మేమైతే ఇక టెంపుల్ లోపలికి వెళ్ళేదాకా మేము అన్ని భోజనాలు అన్నీ చేసాక కూడా దర్శనం అయిపోయాక తర్వాత ఎప్పుడుకో తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, నేను వాయిస్ ఎవరిస్తుంటే మిన్ను కూడా అమ్మవారిని అయితే అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. చాలా టైమ్స్ అయితే వెళ్ళాను కానీ ఎప్పుడు కూడా చూడలేదు. మిన్నుకి చౌకాడ కుట్టించినప్పుడు అప్పుడే కడుతున్నారు టెంపుల్, అంటే చుట్టుపక్కల అన్నీ కూడా. ఇప్పుడైతే టోటల్గా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక మేము దర్శనానికి అయితే మా హస్బెండ్ది విఐపి దర్శనం అయితే తీసుకున్నాము. 300 టికెట్లు అయితే వెళ్ళాము. 500 అయితే దగ్గరకల్లా అయితే వెళ్ళే వాళ్ళం, కానీ 300 టికెట్లో కొంచెం పర్లేదులేండి, చాలా దగ్గరగా అయితే కనపడింది. అదే ఫ్రీ దర్శనం అయితే చాలా దూరంగా ఉంటుంది, అమ్మవారు ఎక్కడో కనపడతారు. ఇదైతే చాలా హ్యాపీ. నేనైతే బాగా దర్శనం అయితే అయిపోయింది, చాలా తొందరగా అయితే అయిపోయింది. ఓన్లీ అరగంట అనుకుంటా పట్టింది, అంతే. హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది దర్శనము. ఇక మా హస్బెండ్ అయితే మేము దర్శనం అయిపోయాక భోజనానికి అయితే వెళ్ళిపోయాము. ఎమ్మటే దర్శనం అవ్వగానే 3rd అంతస్తులో అయితే పెడుతున్నారు, అక్కడైతే భోజనానికి వెళ్ళిపోయాం. భోజనానికి వెళ్ళిపోయాక ఇక బయటకు వచ్చి ఫోన్లు అయితే తీసుకుని మిన్నుకి భోజనం పెట్టడానికి అయితే కూర్చున్నాను. మా హస్బెండ్ అయితే లడ్డు ప్రసాదాలను అవి బ్యాగ్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళారు. చాలా టైం అయితే పట్టేసిందండి లడ్డు ప్రసాదం తీసుకురావడానికి, చాలా క్యూ అంట. అక్కడ ఉన్నంతసేపు ఇంకెక్కడ అసలు మేము ఎండకైతే ఉండలేకపోయాం. మిన్ను బాగా ఏడ్ చేసాడు పొద్దాక ఎండలో. ఫ్రెండ్స్, మేమైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాము ట్రైన్ ఎక్కి. చెప్పు. ఎండ అయితే చాలా బాగా వేసేస్తుంది. పక్కపట్టింది కార్లు అయిపోతున్నాయి. వస్తాడు చక్కపెట్టుకో, కార్ దగ్గర పెట్టేసి ప్రసాదాలకు వెళ్తారు. చల్లగా ఉంది ఎందుకని పడుకుంటే హాయిగా ఉంటుంది. ఇటు దారుందే. దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది ఫ్రెండ్. బాబా బోటింగ్కి వెళ్ళొచ్చు అనుకుంటే ఇప్పుడు వద్దులే ఈ ఎండలో. వెళ్దామా? కొండపై నుంచి కిందకి దిగడానికి బస్ ఫెసిలిటీ అయితే ఉంది, కానీ మేమైతే బస్ అయితే ఎక్కలేదు. ఎందుకనంటే బాగా అక్కడ రష్గా ఉంది, అసలు ఏం ఖాళీ లేదు అని చెప్పి ఆటో మా కిందకి వచ్చేసాక మేము ఆటో ఎక్కి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. రైల్వే స్టేషన్లో మాదేమో 4కి ట్రైను, మేము వచ్చేసిందేమో 1కి. కాబట్టి మా హస్బెండ్ ఎండ కొండలేక మిన్ను పడుకుంటాడని చెప్పి అక్కడ ఏసీ రూమ్లో అయితే బుక్ చేశారు. 2 hours అయితే ఉన్నాము. మా హస్బెండ్ 1 hour ఉండి మళ్ళీ ఆయన లగేజ్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళారు. 4 luggage bags అయితే ఉన్నాయి. అందువల్ల అయితే మమ్మల్ని ఏసీ రూమ్లో పెట్టి ఆయన అయితే తీసుకురావడానికి 1 hour ఉన్నారంతే. తర్వాత నుంచి మేమే ఇద్దరం ఒక 1 hour మేము ఉన్నాము. ఇదిగోండి, ఇదే ఛార్జ్ ఎంత అయిందంటే మొత్తం 150 అయింది అనుకుంటా మాకు. 50 ఎంతో గుర్తులేదు నాకు, 35 50 మరి 1 hourకి వచ్చేసి. చాలా బాగుంది. తర్వాత 2 hours తర్వాత అయితే బయటకు వచ్చి కూర్చున్నాము. అంటే ఒక అరగంట అయితే లేట్ అయిపోయింది ట్రైను. 4కి రావాల్సింది 4:30కి వచ్చింది. అసలు ఆ ఎండ కొండలేక అయితే ఏడుపు వచ్చేసింది మిన్నుకి నాకు కూడా. అంటే 2 hours దాంట్లో ఉన్నాం కదా ఏసీలో, తర్వాత అయితే ఉండలేకపోయాము. ఇక ఎదురుగా వచ్చి ట్రైన్ వచ్చిద్దని చెప్పి అక్కడ కూర్చున్నాము. కానీ మా ట్రైన్ ఏం చేసిందంటే 1st నెంబర్లో రాకుండా 4th నెంబర్లో 4 నెంబర్లో వచ్చింది. ప్లాట్ఫామ్లో 4 ప్లాట్ఫామ్లో. అసలు పిచ్చి అయిపోయాము. అన్ని బ్యాగ్స్ ఉంచుకొని మళ్ళీ పలుగురెత్తాము. ఇక చూడండి, వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. ఏంటి ఇది వచ్చింది కానీ మనం రావట్లేదు అనుకున్నాం, కానీ వాడేమో 4 అని అప్పటికప్పుడు అనౌన్స్ చేశాడు. ట్రైన్ అంతేనండి, అసలు ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్లో ఇస్తాడో తెలియదు. అప్పటికప్పుడు మనం పరుగులు అన్నట్టు అయిపోయింది మా పని అయితే. ఎలాగోలా అయితే సేఫ్గా అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. మేము చాలా బాగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీగా అయితే ఆ తల్లి మిమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు పెట్టేసింది, ఒక్కసారిగా అయితే వర్షం అయితే ఫుల్గా అయితే వచ్చేసింది.
మా హస్బెండ్ 1 అవర్ జర్నీకి అయితే ఇది స్లీపర్ అయితే బుక్ చేశారు. అసలు మేము పడుకోలేదు, ఎందుకో ఒక సీట్లో అయితే కూర్చొని వచ్చేసాము. మీకు శబ్దం వస్తుందా? మిన్ను అయితే గ్లాస్ పెట్టి టపటప కొడుతున్నాడు, అందుకే శబ్దం అయితే వచ్చేస్తుంది. అసలు వాడు చెప్పినా సరే వినట్లేదు. వాడు పడుకున్నప్పుడు వాయిస్ ఎవరు ఇద్దామంటేలేదు, అందువల్ల అయితే ఇవ్వలేకపోతున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో. ఇక భోపాల్ వెళ్తే పద్దాకా వచ్చేవాళ్ళం. ఇక ఇప్పుడైతే ఇక రాంగా కైక్లూరు నుంచి ఎక్కుతాం. ఇక బాయ్ బాయ్ భోపాల్, చిచ్చి బాయ్ బాయ్ విజయవాడ. మిన్ను చూడండి ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఎందుకంటే విజయవాడకి మాకు ఇక అంటే అసలు ఆ విజయవాడ వెళ్ళి ట్రైన్ ఎక్కాలంటే ఎన్ని అవర్స్ ముందు వెళ్ళే వాళ్ళం తెలుసా? ట్రైన్ మాది 4 అయితే మేము మార్నింగ్ 8కి అయితే బయలుదేరే వాళ్ళం. అంటే మినిమం 6 అవర్స్ ముందు అయితే వెళ్ళే వాళ్ళం విజయవాడ వెళ్ళాలనుకుంటే. అంత టైం పట్టేసేది, అసలు తలకాయ పోటు వచ్చేసింది. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, విజయవాడ టు భోపాల్ వెళ్ళాలంటే ఇప్పుడు ప్రశాంతంగా మా ఊరు పక్కన కైక్లూరులో అయితే ఎక్కేస్తాము వైజాగ్ వెళ్ళడానికి. సో హ్యాపీ అయితే, అందుకే బాయ్ బాయ్ విజయవాడ అని చెప్తున్నాను. ఇక మేము కైక్లూరు స్టేషన్లో అయితే దిగేసాము. కరెక్ట్గా 1 అవర్ అయితే పట్టింది. 1 అవర్లో అయితే దిగిపోయాము. 6 అయిపోయింది. 6 అక్కడ నుంచి అయితే ఆటో మాట్లాడుకున్నాము. మా ఇంటికి 400 అంతే ఛార్జ్ తీసుకున్నారు. ఇక లగేజీ మొత్తం, ఈ లగేజీ అంతా మా హస్బెండ్ తెచ్చిన లగేజీ అండి. ఆయన అక్కడ ఉంటాయి కదా లాకర్లో అయితే పెట్టేసి దర్శనానికి అయితే వచ్చారు. 150 అనుకుంటా తీసుకున్నారు దానికి, అంతే. ఇక ఈ లగేజీ మొత్తం తీసుకుని ఆటోలో పెట్టేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చూడండి నైట్ అయితే అయిపోయింది. ఇక జర్నీలో అయితే అలసిపోయాను కదా, వంట అయితే చేయలేను. అందుకే మా హస్బెండ్ అయితే భోజనం ప్యాకెట్ అయితే తీసుకోమన్నాను. ఇక ఆయన అయితే కట్టించుకుంటున్నారు ఇక్కడ మా ఊరు దగ్గరలో అయితే. అయ్యా మార్నింగ్ 7కి అయితే వెళ్ళాం కదా, ఇప్పుడు ఈవినింగ్ నైట్ అయితే 8 o'clock అయితే అయిపోయింది. ఇప్పటికైతే ఇంటికైతే రీచ్ అయిపోయాము. మార్నింగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వెళ్ళాను. ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే మా హస్బెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేది. 8 అయితే అయింది, ఇప్పుడైతే వచ్చాము 8ంటికి అయితే. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ అయితే మన ఛానల్ అయితే రాబోతున్నాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.